నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ప్రారంభమైన రోజు విపక్షాల గందరగోళం మధ్య అదే సభలో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి ప్రకటన చేశారు. అండ్ భారత్ ఈ అంశాన్ని ఎలా చూస్తుంది అనే అంశానికి సంబంధించి భారత ప్రభుత్వ స్టాండ్ని ఆయన విశదీకరించి చెప్పే ప్రయత్నం చేశారు. అది నిజంగా చెప్పాలంటే సూమోటో స్టేట్మెంట్ అని అంటారు. అండ్ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి పార్లమెంట్కి వివరించడం అండ్ విదేశ వ్యవహారాల మంత్రిగా ఆయన బాధ్యతని ఆయన నిర్వర్తిస్తున్నటువంటి విధానాన్ని, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది. సో అయితే దీని మీద చర్చించాలి అని చెప్పేసి విపక్షాలు పట్టుబడుతూ ఉన్నాయి. సార్, చర్చ జరుగుతుందా లేదా, దాన్ని ఎంతవరకు తీసుకెళ్తారు, ఆ అంశాలు పక్కన పెడితే కీలకంగా పశ్చిమాసియాకు సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలు మూడు అంశాల చుట్టూతానే ఎక్కువగా చర్చ నడుస్తుంది. నెంబర్ 1, ఆ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి మన భారతీయుల యోగక్షేమాలకు సంబంధించినటువంటి అంశం నెంబర్ 1. నెంబర్ 2, ప్రస్తుతం ఈ యుద్ధం వల్ల ట్రేడ్కి కలిగేటువంటి సమస్యలు ఏంటి అండ్ వాణిజ్యానికి సంబంధించి ముఖ్యంగా హర్మూజ్ జలసంధి నుంచి ఈ గల్ఫ్ దేశాల నుంచి వచ్చేటువంటి ఆయిల్ దిగుమతులకు సంబంధించినటువంటి ఒక ప్రతిష్టంభన నెలకొంది. ఇప్పుడు హర్మూజ్ జలసంధిని ఇరాన్ ఆపడంతో అక్కడ నుంచి ఈ షిప్మెంట్స్ రాకపోకలే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని అయితే ఆయిల్ ప్రొడక్షన్ని కూడా ఆపేశారు కొన్ని దేశాలు. సో ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధి నుంచి వచ్చేటువంటి ఆయిల్ ఇంపోర్ట్స్కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ 50% అండ్ అబౌవ్ ఆయిల్ దిగుమతులు మనకు గల్ఫ్ దేశాల మీదనే డిపెండ్ అవుతాం. కాబట్టి వాటికి ఎలా మనము ఇక్కడ మన అవసరాలకు తగ్గట్టుగా ఆయిల్ని ఎలా మనం తెచ్చుకోవాలి ఒక అంశం అయితే, రెండవది ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరుగుతున్న టైంలో దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది రెండో అంశం. ఇది ఆయిల్కి సంబంధించి. ఇక మిగతా వాణిజ్యానికి సంబంధించి చూస్తే ఇటు రెడ్ సీ నుంచి, ఎర్ర సముద్రం నుంచి వచ్చేటువంటి నౌకలకి సంబంధించి అక్కడ మేజర్గా ఈ రెబెల్ మిలిటెంట్స్ ఉంటారు. యమన్లో ఉన్నటువంటి హౌతీ రెబల్స్ లేదా ఈ కొన్ని మిలీషియాస్ నుంచి అటాక్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఇరాన్కి ప్రాక్సీలుగా పనిచేస్తున్నటువంటి హౌతీలు ఎటువంటి దాడి చేస్తారనేది ఇంకో అంశం. దానికి సంబంధించిన ట్రేడ్ రూట్లో కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఈ కీలకంగా ఈ ట్రేడ్కి సంబంధించిన అంశం రెండవది. ఇక మూడో అంశం ఏంటి అనంటే పొలిటికల్లీ జియోపొలిటికల్ స్ట్రాటజీస్ ప్రకారం భారత స్టాండ్ ఏంటి, భారత్ని కవ్వించే ప్రయత్నం యుఎస్ చేస్తోందా అండ్ భారత్ని కూడా యుద్ధ రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తుందా అన్నట్టుగా సాగుతున్నటువంటి చర్చ ఇంకోవైపు ఉంది. అండ్ పాకిస్తాన్ ఈ యుద్ధంలోకి దిగుతుందా లేదా, దానికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. మూడు అంశాలకు సంబంధించి కీలకమైనటువంటి చర్చ యాక్చువల్లీ దీన్ని పార్లమెంట్లో చర్చించాలని విపక్షాలు అంటున్నాయి. సో నాకున్న అవగాహన మేరకు అండ్ ప్రస్తుతం పార్లమెంట్లో చర్చ జరగాల్సిన అవసరం లేదు, దానికి సంబంధించిన క్లారిటీ ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ నుంచి వచ్చేసింది. ఒకటి, ఆయిల్కి సంబంధించినటువంటి విషయంలోకి వస్తే ప్రస్తుతం మన భారతదేశ అవసరాలకు తగ్గట్టుగా అంటే ఇప్పుడు ప్రస్తుతం మార్చి నెలలో ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం చూస్తే 5.99 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఆయిల్ రిక్వైర్మెంట్ భారతదేశంలో ఉందని తెలుస్తోంది. సో 5.99 మిలియన్ బ్యారెల్స్ పర్ డే మన అవసరం. సో దానికి మనం దిగుమతి చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ అవసరానికి నిమిత్తం ఎంత మేర మనకు స్టాక్స్ ఉన్నాయి అని అంటే సుమారు 50 రోజుల వరకు స్టాక్స్ ఖచ్చితంగా ఉన్నాయనేది మనకు తెలుస్తున్నటువంటి విషయం. అంటే 250 మిలియన్ బ్యారెల్స్ వరకు మన దగ్గర ఉంది అనేది ఒక అంచనా. సరే, దీన్ని ఒకరు ఒకలాగా చెప్తున్నారు, ఒకరు ఇంకోలా చెప్తున్నారు. అంటే 50 రోజులకైతే ఏం సమస్య లేదు. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి 50% మనము గల్ఫ్ నుంచే తెచ్చుకుంటాం. కాబట్టి గల్ఫ్ నుంచి తెచ్చుకునేటువంటి ఈ ఆయిల్ విషయంలో మనకు ఆల్టర్నేట్స్ ఏంటి, అక్కడ ఆగిపోతే ఈ గొడవ ఇలాగే కంటిన్యూ అయితే మనకు ఆల్టర్నేట్స్ ఏంటి అని అంటే కనుక భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆల్రెడీ రష్యా అధినేత పుతిన్తో మాట్లాడారు. అండ్ పుతిన్ నుంచి వచ్చేటువంటి ఈవెన్ రష్యా నుంచి కూడా ఆయిల్ దిగుమతులకు సంబంధించి క్లారిటీ వచ్చేసింది. అండ్ అది మాత్రమే కాదు, మనం డైవర్సిఫై కూడా చేసుకుంటూ ఉన్నాము. ఈ డైవర్సిఫికేషన్లో భాగంగా మనము హార్మోజ్ కాకుండా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి మనము ఆయిల్ తీసుకురావడానికి ఆల్రెడీ మనం మాట్లాడుతున్నాము. ఆల్రెడీ వాటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మొదలయ్యాయి కూడా. యునైటెడ్ స్టేట్స్ నుంచి ఆల్మోస్ట్ నియర్లీ 10% ఆఫ్ ఇంపోర్ట్స్, 10% ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మనం అమెరికా నుంచి చేసుకోవడానికి ఆల్రెడీ సుముఖత వ్యక్తం చేసినట్టుగా కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. ఇంకోవైపు నైజీరియా, అంగోలా నుంచి కూడా మనము ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి మనం మాట్లాడుతున్నాం. వెస్ట్ ఆఫ్రికాతో డిస్కస్ చేస్తున్నాం. ఇక లాటిన్ అమెరికన్ దేశాలు ఉన్నాయి, బ్రెజిల్, కొలంబియా,
గయానా అండ్ అట్లాంటిక్ బేసిన్కి సంబంధించినటువంటి దేశాల నుంచి కూడా మనం తెచ్చుకుంటున్నాం. అయితే ఇక్కడ కొంత ఇష్యూ ఏంటంటే మిడిల్ ఈస్టర్న్ చోక్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. మధ్యలో వెస్ట్ ఆఫ్రికాలో ఉన్నటువంటి కొన్ని రెబెలియస్ గొడవలు అండ్ పైరేట్స్, ఇట్లా చాలా సమస్యలు అక్కడ కూడా ఉన్నాయి. అక్కడ నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకోవాలంటే ఉండేటువంటి లాజిస్టికల్ సమస్యలు కూడా ఒకవైపు ఉన్నాయి. సరే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయిల్కి సంబంధించి మనం ఆల్టర్నేట్స్ మనం ఆలోచిస్తున్నాము. ఎస్ జయశంకర్ గారు కూడా ప్రకటనలో తెలుపుతూ ఆయన అన్న మాట ఏంటంటే, భారత వినియోగదారుల మీద ఎటువంటి భారం ఉండకుండా మా ప్రయత్నాలు ఉండబోతున్నాయనేది ఆయన చెప్పినటువంటి మాట. వినియోగదారుల మీద ఎక్కువగా ఇబ్బంది క్రియేట్ చేయొద్దని దీని మీద ప్రధాని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఇక ఇది ఆయిల్కి సంబంధించిన గొడవ, వాణిజ్యానికి సంబంధించిన గొడవ. రెండో అంశం ఏంటంటే, గల్ఫ్ దేశాల్లో ఇరుక్కున్నటువంటి స్థిరపడినటువంటి లేదా అక్కడ ఉన్నటువంటి మన భారతీయుల పరిస్థితి ఏంటి. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇరాన్ అధినేత ఎవరైతే సుప్రీం లీడర్ ఖమైనీ చనిపోయిన నెక్స్ట్ డేనే ఆయన కువైట్, బహ్రెయిన్, అదేవిధంగా సౌదీ, యుఏఈ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కీలక నాయకులు అక్కడ వాళ్ళ యాక్చువల్లీ రాచరికంలోనే ఆ ప్రభుత్వాలన్నీ ఉంటాయి కాబట్టి, సో ఆ కీలక రాజులందరితోటి కూడా సుల్తాన్లు లేకపోతే క్రౌన్ ప్రిన్స్లు అక్కడ ఉండే వాళ్ళందరితోటి కూడా ఆయన ఫోన్లో మాట్లాడారు మోదీ గారు. అండ్ బ్యాక్ ఎండ్ ఛానల్స్లో ఆల్రెడీ మిడిల్ ఈస్ట్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు చక్కదిద్దుతూ ఉన్నారు. ఇవాళ జయశంకర్ గారు కూడా చెప్పిన మాట ఏంటంటే, సుమారు 60,000 పైచులకు మందిని ఆల్రెడీ కొన్ని స్పెషల్ ఫ్లైట్స్లో వాటిలో తీసుకొచ్చేసామని కూడా చెప్తున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళని క్లియర్ చేస్తున్నాం, ఎప్పటికప్పుడు మేము తీసుకొస్తున్నామని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి మేము మాట్లాడుతూనే ఉన్నామనేది రెండో అంశం. ఇక మూడో అంశం జియో పొలిటికల్ స్ట్రాటజీస్. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. సో మిగతా రెండింటినీ ప్రభుత్వం నిర్వహించడానికి లేదా దాన్ని మేనేజ్ చేయడానికి, ఆ ఛాలెంజెస్ని అధిగమించడానికి ఆల్రెడీ ఒక ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. బ్యాక్ ఎండ్ టీమ్స్ చేస్తూనే ఉంటాయి. బట్ ఇందులో ఏంటంటే పొలిటికల్ ఇంట్రెస్ట్లతోటి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కీలకం. అందులో మెయిన్గా తక్కువ అసలు మిస్ఇన్ఫర్మేషన్ తోటి, ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో కావాలని తప్పు ఇన్ఫర్మేషన్ని ప్రచారం చేయడం కోసం జరుగుతున్నటువంటి ఒక ప్రచారపు హడావిడి మాత్రం ఇంకోవైపు ఇబ్బంది పడుతోంది. అదేంటంటే, మొన్ననే ఐరిస్ దేనా వాళ్ళ ఇరాన్కి సంబంధించినటువంటి వార్షిప్ని అమెరికా అటాక్ చేసింది, టార్పెడోస్ తోటి అటాక్ చేసింది సబ్మెరైన్ నుంచి. సో దాంతో ఆ వార్షిప్ సముద్రంలో మునిగిపోయింది. ఎక్కడ జరిగింది అని అంటే కనుక మన కన్యాకుమారికి 370 కిలోమీటర్ల దూరంలో జరిగింది ఆ పర్టికులర్ అటాక్. ఆ శ్రీలంకకి దగ్గరలో, నిజానికి అది ఇంటర్నేషనల్ వాటర్స్, కానీ విపక్షాలేమో ఇండియన్ వాటర్స్లో జరిగింది. సో ఇండియన్ ఓషన్లో, ఇండియన్ వాటర్స్లో జరిగినటువంటి ఈ అటాక్ ఈ అటాక్ పైన భారతదేశం ఎటువంటి స్పందన తెలియజేయట్లేదు, అమెరికాకు వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడట్లేదు, అంటే అమెరికాకు సరెండర్ అయిపోయారు అనేది విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. నిజానికి దానికి క్లారిటీ ఆ ఒక్క రోజుతో అయిపోయింది. గతం ఆయన రాహుల్ గాంధీ మాట్లాడేశాడు, ట్వీట్ పెట్టేశాడు, అయిపోయింది, క్లోజ్ అనుకున్నారు. కానీ నెక్స్ట్ డేకి తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఐరిస్ దేనా విషయంలో మనం రెస్పాండ్ అవ్వలేదు అన్న మాట తప్పు. మనం ఆల్రెడీ ఐరిస్ దేనాకు సంబంధించి ఆ వార్షిప్ నుంచి ఆల్రెడీ మనకు ఒక రెస్క్యూకి సంబంధించినటువంటి సమాచారం వచ్చిన వెంటనే మన కోస్ట్ గార్డ్ సంబంధించినటువంటి కొన్ని షిప్స్ కూడా అక్కడికి వెళ్ళి ఐఎన్ఎస్ తరంగిణి ఇట్లాంటి వార్షిప్స్ నుంచి కూడా మనం వెళ్ళి అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి వెళ్ళాం. అంటే మనకంటే ముందే శ్రీలంక దగ్గరలో ఉంది కాబట్టి శ్రీలంక రియాక్ట్ అయింది. సో మనం దానికి స్పందించలేదు, మానవతా దృక్పథం లేదా అనే మాట ఫస్ట్ తప్పు. మానవతా దృక్పథంతో మనం వ్యవహరించాం. పోనీ అమెరికా చేసినటువంటి దాడి నిజంగానే ఇది మానవతా దృక్పథం లేకుండా యుద్ధ నియమాలకు వ్యతిరేకమా అనే ప్రశ్న కూడా వచ్చింది. కానీ దానికి కూడా క్లారిటీ ఏమొచ్చిందనంటే, అదే ఇరాన్కి సంబంధించినటువంటి వార్షిప్లో ఉన్నటువంటి వ్యక్తి ఇరాన్ వాళ్ళ తండ్రితోటి ఫోన్లో మాట్లాడినటువంటి సంభాషణ గురించిన వార్తా కథనాలు కూడా వచ్చాయి. అదేంటంటే, ఆ ఐరిస్ దేనాలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి అమెరికా ఆల్రెడీ వార్న్ చేసింది, వాళ్ళకి డైరెక్ట్గా వార్నింగ్ సైన్స్ ఇచ్చింది. మీరు ఈ షిప్లో ఉన్నటువంటి సెయిలర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ ఆ షిప్ను వదిలిపెట్టి వెళ్ళిపోండి. షిప్ సరిగ్గా అరేబియన్ ఓషన్ వైపు వస్తోంది, అంటే అరేబియన్ ఓషన్లో అబ్రహాం లింకన్ అమెరికాకి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది, ఇటువైపు వస్తుంది కాబట్టి మీరు వెంటనే షిప్ వదిలి వెళ్ళిపోండి, లేదంటే మేము అటాక్ చేస్తామని ముందు వార్నింగ్ సైన్స్ ఇచ్చారు. కానీ వార్నింగ్ సైన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఐరిస్ దేనా వార్షిప్కి సంబంధించిన కమాండర్ మొండి పట్టుదలతో వ్యవహరించడం వల్ల ఆ షిప్ను వదిలి ఎవరూ వెళ్ళకపోవడంతో ఆ కమాండర్ చేసినటువంటి తప్పిదంతో షిప్ని మొత్తానికే అటాక్ చేయాల్సి వచ్చింది, టార్పెడోలతో అటాక్ చేయాల్సి వచ్చింది అనేది ఇంకో వర్షన్ వచ్చింది. నిజానికి ఇప్పుడు దాంట్లో మనకేం సంబంధం ఉంటుంది? ఒక ఇరాన్ వార్షిప్, అమెరికాతో యుద్ధం జరుగుతోంది, ఇరాన్ కూడా మిజైల్స్ వేస్తోంది, ఇరాన్ పైన దాడి జరుగుతోంది. ఇట్లాంటి టైంలో అండ్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అరేబియన్ ఓషన్లో ఉంది, ఆ టైంలో ఆ షిప్ వస్తూ ఉంటే దాన్ని ఆటోమేటిక్గా ఫస్ట్ వార్నింగ్ సైన్స్ ఇస్తారు, లేదు అని అంటే కూల్చేస్తారు. సింపుల్ యుద్ధంలో జరిగేటువంటి ఫార్ములా అదే, అంతకుమించి ఉండదు. బట్ పోనీ ఇదొక్కటే జరిగిందంటే ఇంకొకటి కూడా ఉంది. ఇరాన్కి సంబంధించిన మరొక వార్షిప్ ఒకటి ఉంది, లవన్ అనే ఒక వార్షిప్. ఆ లవన్ అనే వార్షిప్కి సంబంధించినటువంటి కమాండర్
మన భారత ప్రభుత్వాన్ని, భారత కోస్ట్ గార్డ్ని రిక్వెస్ట్ చేశారు, మాకు రెఫ్యూజీ ఇవ్వండి, మాకు కొంచెం మాకు ఇక్కడ ఉండడానికి కావాల్సినటువంటి డాక్ చేసుకుంటాం మేము, మాకు మీ భూభాగంలో ఉండడానికి ఈ ప్రతిష్టంభన ఉన్న టైంలో అవకాశం ఇవ్వండి అని అంటే మనం యాక్సెప్ట్ చేశాం. మనం ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశాము. వాళ్ళకి కొచ్చిలో అది ఆ షిప్ డాక్ అయింది. అక్కడ ఉన్నటువంటి సెయిలర్స్ ఆల్మోస్ట్ 130 మంది సెయిలర్స్ ఆ షిప్లో ఉన్నారని తెలుస్తోంది. వాళ్ళందరూ క్షేమంగానే ఉన్నారు. ఇరాన్ వార్షిప్కి మనం ఆశ్రయం ఇచ్చాం, ఇరాన్ సెయిలర్స్కి మనం ఆశ్రయం ఇచ్చాం. ఐరిస్ దేనా విషయంలో మనల్ని విమర్శిస్తున్నటువంటి విపక్షాలకి ఈ విషయం కనిపించదు. పోనీ ఇండియన్ వాటర్స్లోకి వస్తేనే మనం ఇమీడియట్గా రియాక్ట్ కావాలి అనే భావనలో ఇప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులు ఉంటే, మరి ముంబై అటాక్ జరిగినప్పుడు ఏమైంది? ముంబై అటాక్ జరిగినప్పుడు ఎందుకు రియాక్ట్ కాలేదు? ఇట్లాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. సో ఈజీగా ఏది పడితే అది మాట్లాడే ధోరణిలోకి యాక్చువల్లీ ప్రజలు వెళ్ళకూడదు. యుద్ధం జరుగుతున్నప్పుడు, ఒక యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని ఇష్యూస్ రేజ్ అవుతూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో మనం సంయమనం పాటించాల్సి ఉంటుంది. సో అట్లాంటి సంయమనం లేని ఒక ధోరణి ప్రభుత్వానికి ఉండకూడదు. నాయకులకి, మామూలు పొలిటికల్ లీడర్లకి, వ్యక్తిగతంగా ఉన్నటువంటి హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా ఉండొచ్చు, కానీ భారత ప్రభుత్వానికి ఉండకూడదు. అదే ఇప్పుడు నరేంద్ర మోదీకి మౌనానికి కారణం. అండ్ మోదీ గారు మౌనం అంటే అది నిజంగా దాంట్లో వెనకాల ఒక వ్యూహం ఉందనే విషయం ఇప్పుడు ఈ సంఘటనలన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. సో ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. సంయమనంతో వ్యవహరించడం వీక్నెస్ కాదు, అది బలహీనత అసలు కాదు. మన బలాన్ని మనం ఎలా చూపించాలో, ఎప్పుడు చూపించాలో, ఎలా చూపించాలో తెలిసిన వ్యక్తి మౌనంగా ఉండడంలో తప్పు లేదు. ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశగీతం కోసం నేషనల్ స్టార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.